నా పేరు కౌసర్ జాన్. నేను ఇక్కడ సీఆర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చాను. నా స్థలం అనిల్ కుమార్ యాదవ్ గారు మాజీ మంత్రి, ఆయన నా స్థలం కబ్జా చేస్తున్నారు. అక్కడ అది వైసీపీ ఆఫీస్ ప్యాలెస్ కడుతున్నారు. అది నాది అని చెప్పి నేను అది కట్టేప్పుడు వెళ్ళాను ఆయన దగ్గరికి. అది ఆ స్థలం నాది, దాంట్లో మీరు ఎలా కడతారు, నాకు న్యాయం చేయండి అని చెప్పి, నాకు డబ్బులు ఏమి ఇవ్వకుండా మీరు ఎలా కడతారు అలాగా అని చెప్పాను. చెప్తే మేము ఇచ్చేసాము డబ్బులు అన్నారు. అది ఎవరికి ఇచ్చిందో మాకు తెలియదు, మాకు మటుకు చెందలేదు సార్ అని చెప్పాను. సరే అని చెప్పి నాగికి ఒప్పగిచ్చారు. నాగి కాడపోయినాను, సార్ పంపించారు అని చెప్పి ఆయన ఫోన్ చేసి చెప్పారు నాగికి. ఆయన కూడా రెస్పాన్స్ తీసుకోలేదు. నాగి అని ఆయన కూడా ఏం చేయలేదు. చుట్టూరు తిరిగి తిప్పించి ఏం చేయలేదు. ఆయన కూడా ఏం చేయలేదు, ఏం చెప్పలేదు, అసలు జవాబు ఇవ్వలేదు. ఈ పేపర్లు తీసుకోతే పక్కన పడి అన్నారు వాళ్ళు కూడా ఏం చేయలేదు. తర్వాత మళ్ళీ ఖలీల్ భాయ్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ వెళ్ళినా కూడా ఆయన కూడా ఏం రెస్పాన్స్ లేదు. ఇంకొక ఆయనకి ఒప్పగిచ్చారు, అతను కూడా ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. నాకు ఇప్పుడు న్యాయం జరగాలి, న్యాయం చేయాలి సార్. నాకు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు నాకు న్యాయం చేస్తారని చెప్పి నమ్మకం ఉంది నాకు. అక్కడికి వెళ్ళి అడిగితేనే వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వలేదు. అంటే నేను పేద మహిళని కదా, ఎవరు మాకు రెస్పాన్స్ ఇస్తారండి? మేము అది కూడా మాకు డబ్బులు ఉండుంటే, మేము ఉన్నవాళ్ళు ఉండుంటే ఇక్కడ కూర్చుండి అక్కడ కూర్చుని ఏందమ్మా అని చెప్పేవాళ్ళు. నేను పేద మహిళని కదా, ఎవరు వాళ్ళకి రెస్పాన్స్ ఉంటుందండి? పేద మహిళకి పక్కన పడేస్తారు, చెత్తలాగా పడేస్తారు. ముస్లింకి మేము ఎక్కడో కొండ ఎక్కి కూర్చోబెడతామన్నారు. ఎక్కడండి కూర్చోబెట్టింది? ఏదండి మాకు న్యాయం జరిగింది? ఎన్నిసార్లు పోయి మొరబెట్టుకుని ఏడ్చానండి అక్కడ. మాకు అదేనండి జీవనాధారం, మాకు ఆ స్థలమే జీవనాధారం. మా వారు దుబాయ్కి వెళ్ళి సంపాదించుకున్న స్థలం అండి అది మా ఆయన అక్కడ డ్రైవర్ పని చేసి పంపిస్తే డబ్బులు నేను కొన్నానండి. డబ్బులు అవన్నీ కూడబెట్టి నేను కొన్నామండి. అది మా కష్టార్జితం. మేము ఒక దగ్గర లాక్కోలేదు, ఒక దగ్గర తీసుకోలేదు, ఒక నోళ్ళు కొట్టలేదు. మేము మా కష్టార్జితం. మా ఆయన గుర్తింపు అది నాకు కావాలి. మా ఆయన గుర్తింపు నాకు కావాలి. చేస్తారు, కంప్లైంట్ ఇచ్చాము, చేస్తారు. 2002లో 2003లో నేను ఒక దగ్గర ఫంక్షన్కి వెళ్తే తెలిసింది. అక్కడ మీ దాంట్లో అట్లా కడుతున్నారే, అమ్మేసావా అని చెప్పి అడిగారు. నేను ఎవరికి అమ్మలేదే అని చెప్పాను. అప్పుడు వెళ్ళాము, మేము వెళ్ళి చూస్తే కడుతున్నారు. అప్పుడు డైరెక్ట్గా అనిల్ కుమార్ గారికి వెళ్ళాము, అదే యాదవ్ గారి కాడికి, మాజీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే అతను ఏమంటే, ఇది ఎప్పుడూ అయిపోయింది కదమ్మా, డబ్బులు అన్నీ ఇచ్చేసాం కదమ్మా అన్నారు. ఎవరికి ఇచ్చారు సార్? నేను ఆ స్థలం దాన్ని నాకు ఇవ్వలేదు కదా సార్, ఎవరికి ఇచ్చారు సార్ మీరు అంటే, నాగి అని చెప్పి నాగికి ఫోన్ చేసి, ఇదిగో అలా నెంబర్ అని చెప్పి, ఈ నెంబర్లు ఉంటాయి దీంట్లో, ఆ నెంబర్కి ఈ చూడు ఏందో వచ్చుండ ఏ కేసులు అని చెప్పి పంపించేశారు అక్కడికి పోతే ఆయన అస్సలు రెస్పాన్స్ లేదు. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మైనార్టీల పట్ల చేసిన దాష్టికాలు ఒక్కొక్కటి బయటకు వస్తుంది. మీకు అందరికి గుర్తుంటుంది, మైనార్టీలకు వంచిస్తున్నారు, మైనార్టీలకు మోసం చేస్తున్నారు, మైనార్టీలకు ద్రోహం చేస్తున్నారు. వీళ్ళందరూ మైనార్టీలకు ఓటు బ్యాంక్ లాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీకి చెందిన నాయకులు వాడుకుంటున్నారని నేను చెప్పితే ఆ రోజు నా మాటలు నమ్మినోళ్ళు కొంతమంది అయితే, నా మాటలు చూసి నవ్వినోళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో ముస్లింలకు ఏ విధంగా నాశనం చేశారని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ మీ ముందర ఉంది. కౌసర్ ఖాన్ అనే ఆ మహిళ ఈరోజు వంటంలో పోయి వాళ్ళ భర్త కష్టార్జితంగా సంపాదించిన భూములను ఏ విధంగా అనిల్ అనుచరులు లాక్కున్నారో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ కట్టడానికి ముస్లింల స్థలాలు కావాలా, వీళ్ళు రాజకీయం చేసుకోవాలంటే ముస్లింలకు కేసుల్లో ఇరికించాలా, వీళ్ళు ఇంకొకటి చేసుకోవాలంటే ముస్లింలు నాశనం అయిపోవాలా, కేవలం అదే అజెండా పెట్టుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ముస్లింలకు నాశనం చేశారు. కాబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీ బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నా కానీ ముస్లింలు తెలుగుదేశం పార్టీకి బ్రహ్మరథం పట్టారు. ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ ఉండాడో, అతని పిఏ ఎవరైతే అఫ్సర్ ఉండాడో, వీళ్ళందరూ కూడా
క్రికెట్ బుకీలు కానివ్వండి, దొంగ బంగారం కానివ్వండి, 40 రూపాయలు ఏదైతే కాల్ మనీ బిజినెస్ ఉందో అది కానివ్వండి, అదేవిధంగా బెట్టింగ్ల వ్యవహారం కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, గుట్కాలు కానివ్వండి, ల్యాండ్ కబ్జా కానివ్వండి, అదే దొంగ సారాయి కానివ్వండి, ఈ ఏదైతే మైనింగ్ మాఫియా కానివ్వండి, ఇవన్నీ కూడా అనిల్ కుమార్ యాదవ్ వాళ్ళ అనుచరులను పెట్టి చేయించినాడు. ఖచ్చితంగా దీని మీద లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలా. లోకేష్ బాబు గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఏ విధంగా అనిల్ కుమార్ యాదవ్ మిమ్మల్ని, మీ తండ్రి గారిని కించపరిచి అవమానపరిచి మాట్లాడినాడో, మిమ్మల్ని అవమానపరిచి కించపరిచినాడు కాబట్టి మీకు ప్రతీకారం తీర్చుకోమని మేము చెప్పడం లేదు. మీరు ఒక మంచి హృదయంతో ప్రజలకు సమర్థవంతమైన పాలన ఇస్తారని చెప్పి మీరు మాట ఇచ్చి ఉన్నారు. మీరు ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు సమర్థవంతమైన పాలన మీరు ఇస్తారు. ఎవరైతే అధికారాన్ని అడ్డు పెట్టుకొని పేదలకు, మైనార్టీలకు, బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేసినారో, ఏ రాజకీయ నాయకులైతే ముస్లింల జీవితాలకు సర్వనాశనం చేసినారో వాళ్ళందరి మీద మీరు చర్య తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటున్నా. అస్సలాము అలైకుం. ఈమె కౌసర్ జాన్ అనేసి 43వ డివిజన్లో ఒక నివసిస్తున్న నిరుపేద ముస్లిం మహిళ. ఆమె వాళ్ళ భర్త చనిపోవడం కూడా జరిగింది. ఆమె వితంతు. ఆమె ఒక చిన్న ఇంట్లో బాడుకు ఉంటున్నారు. ఈమెకు వెంకటేశ్వరపురంలో ఒక 3 ఎకరాల 20 సెంట్లు ఉండింది, పొలం ఉంది. ఆ పొలం ఉంటే దాంట్లో ఒక 50 సెంట్లు ఆ మసీదుకు, మద్రసా వాళ్ళకి కావాలంటే వాళ్ళకి అమ్మడం జరిగింది. మిగతా 2 ఎకరాల 80 సెంట్లు ఈమె దగ్గర ఆధీనంలో ఉండింది. ఈమె అక్కడ వాళ్ళ పొలంలో అక్కడ జామ తోటలు, సపోటా, పనసక ఇవన్నీ ఆమె పండిస్తుండారు. అగ్రికల్చర్ ఇదంతా జరుగుతుండింది. కానీ ఈమె ఆల్ ఆఫ్ ది సడన్ వీళ్ళ పొసెషన్, వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండిన ఈ స్థలము 2002లో ఏదైతే వీళ్ళ హస్బెండ్ యజ్దాని గారు సౌదీ నుంచి సంపాదించుకొచ్చిన డబ్బుతో కొన్నారో ఈమె పేరు మీద అది తీసుకోవడం జరిగింది, కౌసర్ జాన్ పేరు మీద. ఈమె ఒక ఫంక్షన్కి వెళ్తే ఆ ఫంక్షన్లో ఈ సబ్జెక్ట్ వచ్చింది. ఏది ఏంది అక్కడ ఏదో కడుతున్నారు, మీరు ఏమైనా అమ్మేశారా అనేసి అడగడం జరిగింది. దేని గురించి అడుగుతున్నారన్నా మీరు అంటే, ఆ పొలం ఉంది కదా మీ పొలం, ఆ పొలంలో ఏదో కడుతున్నారే, మీరు ఏమైనా అమ్మారా లేదంటే మీకు ఏమైనా డబ్బులు వాళ్ళు ఇచ్చారా అనేది. ఆమె ఏం తెలియదు, అసలు ఆశ్చర్యపడిపోయింది. లబోదిబా అని చెప్పుకుంటూ ఆమె వేరే వాళ్ళతో మాట్లాడేసి ఏం జరుగుతుందంటే అక్కడ వైసీపీ ఆఫీస్ కడుతున్నారని తెలిసిందంట. ఆ తర్వాత ఈమె కొంత వాళ్ళు వైసీపీకి అటాచ్గా ఉండే వాళ్ళతో పిలుచుకొని అనిల్ కుమార్ యాదవ్ గారు మాజీ మంత్రి వాళ్ళు ఆయన దగ్గర వెళ్ళడం, ఈమె మొర ఆయనకు వినిపించడం జరిగింది. ఏదైతే నా భూమి ఉందో ఆ భూమిలో మీ ఆఫీస్ కడుతున్నారంట, ఇది ఎంతవరకు సమంజసం? నా భూమి అది, నేను నిరుపేద కుటుంబం ముస్లిం కమ్యూనిటీ చెందిన మహిళని, నన్ను నా పిల్ల నా పాప ఉంది, మా పొట్ట కొట్టడం ఎంతవరకు సమంజసం? ఇది మాకు న్యాయం చేయలేదు, మీరు మాకు న్యాయం మాట్లాడలేదు, మాకు ఇవ్వకుండా మీరు ఎలా తీసుకుంటారు ఆడి నుంచి అనేది. సో చెప్తే లేదు మేము ఎవరికో ఇచ్చేసాము, వాళ్ళకి ఇచ్చేసాము, డబ్బులు ఇచ్చేసామంట. స్థలం ఆమెది, పొలం ఆమెది, ఇస్తే ఆమెతో మాట్లాడాలి, ఆమె దగ్గర తీసుకోవాలి. ఎవరికో ఇచ్చేసామనేసి ఎవరికో రెవెన్యూ డిపార్ట్మెంట్లో నాగి అంట ఆయనకు చెప్పడం జరిగిందంట. ఆమె అక్కడ వెళ్ళేసి సరే నేను అక్కడ చెప్తాను, అక్కడ వెళ్ళి కలవమ్మా అనేనంట. అక్కడ వెళ్ళి ఆమె దగ్గర మీ డాక్యుమెంట్స్ పేపర్స్ అన్ని చూపిస్తే ఒక మహిళ, నిరుపేద మహిళ, వితంతు, మైనార్టీ కమ్యూనిటీ వర్గానికి చెందిన ఒక మహిళ ఆమె బయటకు రావడానికే సంకోచిస్తుంది. అలాంటిది ప్రతి ఆఫీసర్ చుట్టూ తిరిగింది, ఆ మాజీ ఎమ్మెల్యే మంత్రివర్యుల చుట్టూ తిరిగింది. ఆ తర్వాత లాస్ట్ టైం మొన్న కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేగా సిటీ కంటెస్టర్ ఖలీల్ దగ్గర వెళ్ళింది. ఇంకా ఇతర రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎక్కడి ఆమెకు న్యాయం జరగలేదు. ఫైనల్గా ఆమె ఒక ధైర్యంతో ఈరోజు నెల్లూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ గారి దగ్గర వచ్చి, ఇది నా స్థలము, అక్కడ మా ఆయన నాకు ఇచ్చి వెళ్ళిన స్థలము, నా మీద కొన్న స్థలము, ఆ పొలం లేకపోతే మాకు వేరే గత్యంతరం లేదు, ఆ పొలాన్ని మాకు న్యాయంగా ఇప్పించండి అని చెప్పడము, అక్కడ ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సానుకూలంగా సిఐ గారు స్పందించి ఆయన మా పై అధికారులు కూడా దీని గురించి చెప్తాము, మీకు తప్పకుండా న్యాయం జరగద్దామా అనేది చెప్పడం జరిగింది సార్.